నేటి అంశము 10A4 సమస్యలు 2 రకాలుగా ఉంటాయి. అంతర్గత సమస్యలు, బహిర్గత సమస్యలు. దాంపత్య సమస్యలు ముఖ్యంగా 2 రకాలుగా ఉంటాయి. అంతర్గత సమస్యలు అంటే శత్రువులు, 2 బాహ్య సమస్యలు శత్రువులు. మరి ఒక విధంగా చెప్పాలంటే 4 రకాలు. సాంఘిక ఆర్థిక కారణాలు 1, 2 మత సాంస్కృతిక కారణాలు, 3 మానసిక కారణాలు, 4 పురుష స్త్రీ తత్వాలలో తేడాలు. 1 అంతర్గత సమస్యలు. ఇవి ఇద్దరి మధ్య ఉండే సమస్యలు, అంటే భార్యాభర్తల ఎదుకు సంబంధించింది. అవి ఏమిటంటే విభేదాలు, ప్రేమరాహిత్యము, అసంతృప్తి, అనారోగ్యము, మానసిక ఒత్తిడి. 1 ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోలేకపోవట. 2 ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్, ఆలోచన విచారణ లేకపోవటం, పట్టించుకోకపోవటం, గుర్తించకపోవటం. అంతేకాకుండా దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మరి నా భర్త, ఆయన నా భర్త, ఆమె నా భార్య అని చులకనగా భావించటని అర్థము. 3వ అంశము ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, అంటే సమాచార అందించడం లోపాలు, సంభాషణ లేనితనము, మౌనము, లోతైన సంబంధం లేకపోవటం, సంభాషణ లేనితనము, మాట్లాడకపోవటము, ఎడముఖం పెడముఖంగా ఉండటం, చెప్పింది వినకపోవటం, వెనకనే మాట్లాడటం మంచిది కాదు. అందువల్ల ఆలకించటం ఎందు చురుకుదనం ఉండాలా, మాట్లాడినందు నిదానంగా ఉండాలా, వివేక విచనాలు మాత్రమే మనం చెప్పాలా. ఇక అంతేకాకుండా సమాచార పద్ధతులు కూడా 3 ఉన్నాయి. సమాచార పద్ధతులు ఏంటంటే 1 సంభాషణలు, కేవలము మాటలు, వీటిని మాటలు అంటాం సంభాషణ. ఇది మరి సమాచారంలో ఈ మాటల యొక్క శాతం ఎంత ఉంటుందంటే కేవలం ఎన్ని శాతం ఉంటుంది? 7% ఉంటుంది. 2వది శరీర భాష, అంటే హావభావాల ద్వారా మనం సమాచారం అందిస్తాము. దీని శాతం ఎంత అంటే 55%. ఇక 3వది క్రియలు, ప్రవర్తన. దీని శాతం ఎంత అంటే 38%. అందువల్ల మరి సమాచారం అందించడంలో ఈ 3 కూడా ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. అదేమిటి మరి సంభాషణ 1, క్రియలు 1. అంతేకాకుండా సంభాషణ స్థాయిలు 3 ఉంటాయి. 1 ఏమిటంటే జరుగుతున్న వాటిని గురించి మాట్లాడుకోవటం, అది అతి సాధారణమైన సంభాషణ. అంటే మరి వాతావరణాన్ని గురించి కానీ అవన్నీ కూడా విషయాలు చెబుతాం. 2వది మన గురించి, భార్యాభర్తల గురించి, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం. ఇక 3వది చాలా ముఖ్యమైనది ఏంటంటే మన భావాల గురించి మాట్లాడటం చాలా ముఖ్యము. నేటి రోజుల్లో ఈ భావాలు భావాలు మరి ఒకరు పంచుకోకపోవటం వల్ల అన్ని విషయాల్లో ఎన్నో సమస్యలుగా ఉంటున్నాయి. కారణాలు ఏమిటి? సంభాషణలు లేమితనానికి కారణాలు ఏమిటంటే 1 భయము, పని ఒత్తిడి, తలబిరుస్తనము, లెక్కలేనితనము. దీనివల్ల సంభాషణ లేనితనం ఉంటుంది. అంతేకాకుండా ఇతరులను బాధ పెట్టే స్వభావం ఉంటుంది. ప్రేమ భాషలు తెలియకపోవటం కూడా. సంభాషణ లేనితనం వల్ల ఫలితాలు ఏమిటి? ఊహలు, అనుమానాలు, ఈర్ష్య, పగ, ద్వేషము జరుగుతాయి. అందువల్ల ఏంటంటే బుద్ధిమంతుల పలుకులు ఎట్లా ఉంటాయి? మందు వలె మేలు చేస్తాయంట. ఆలకించడం ఎందు చురుకుదనం ఉండాలా, మాట్లాడినందుకు నిదానంగా ఉండాలి. గమనిక, వీఆర్ లివింగ్ ఇన్ హైటెక్ అండ్ లో టచ్ వరల్డ్. అంటే అర్థం ఏంటంటే ద క్వాంటిటీ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇంక్రీజ్ నౌ డేస్, ద క్వాంటిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇంక్రీజ్ బట్ ద క్వాలిటీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ డిక్రీజ్. అండ్ వీఆర్ లివింగ్ ఇన్ హైటెక్ society world and a low touch world, and the couple do not know the strategies for maintaining vibrant marriages. అంటే ప్రేమ భాషలు తెలియకపోవటం వల్ల కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాము. అందువల్ల ఏంటంటే దీనికి మందు విరుగుడు ఏంటంటే ప్రతిరోజు కూడా దంపతులు ఏకాంతంగా కనీసం సాయంత్రం వేళపూట తమ అంతరంగ భావాల గురించి మాట్లాడుకోవటం చాలా మంచిది. లేనిడలో ఎన్నో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అంతేకాకుండా ఇంకొక సమస్య ఏంటంటే అసంతృప్తి, ఆశించినట్లు అనుకున్నట్లు జరగకపోవటం. మరి నూతన దంపతుల మనసుల్లో ఎన్నో ఆశలు ఉంటాయి, కలలు ఉంటాయి, ఎదురు చూపులు ఉంటాయి. వివాహానికి ముందు ఏవేవో ఉద్దేశాలతో, ఊహలతో ఉంటారు. వాటిని బట్టి ఆ తర్వాత ఏమైతుంది? నిరుత్సాహం ఎదుర్కొంటున్నారు, సమస్యలు ఎదుర్కొంటున్నాడు. తప్పుడు ఉద్దేశాలతో వివాహం చేసుకునేవారు, విలాస జీవితం కోసం చేసుకునే వాళ్ళు ఈగ వాళ్ళకుండా రక్షిస్తాడని అనుకుని, అంగరక్షకులకై ఉంటారని అనుకొని, తమ కోరికలన్నీ తీరుస్తారని అనుకొని, తన కోరికల ప్రకారంగా అతను తల ఊపుతాడు, గంగిరెద్దులుగా కొంగు పట్టుకొని తిరుగుతాడని శృతిమించినటువంటి అంచనాలతోటి ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో వివాహంలో ప్రవేశించినట్లయితే ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఆశించిన దానికి విరుద్ధంగా జరిగినప్పుడు సమస్యలు ఏర్పడతాయి, ఉత్పన్నమవుతాయి. ఉదాహరణకి అంటే భర్త ఖుషిగా తమాషాగా ఉంటే స్త్రీ ఏమవుతుంది? సిగ్గుగా ఉన్నా కూడా సమస్య వస్తుంది. భర్త స్వేచ్ఛ భావాలు, సమానత్వాన్ని ఆశిస్తే సాంప్రదాయబద్ధంగా విధేయతగా ఉండే యువత వల్ల కూడా సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా అతి ముఖ్యమైన సమస్య, ఇంకో సమస్య అంతర్గారడీలు, బురిడి కొట్టించే ప్రయత్నాలు, సైకలాజికల్ గేమ్స్ అంటే అంతర్గాడీలు,
బురిడి కొట్టించే ప్రయత్నాలు, నటన, ద్వంద్వ ప్రవృత్తి, దబాయింపు. ఈ లోకము ఒక నాటక రంగం. ప్రతి మనిషి అందులో పాత్రధారుడు. జీవితమే నటనాలయం. అది నిజము అని ఖచ్చితంగా చెప్పలేము, కానీ తెలుసో తెలియలేకో జీవితంలో ముఖ్యంగా తమ మనసుల్లో ఆలోచనలో ఎన్నో అంతర్గాలు చేస్తుంటాడు. నటన మనిషి జీవితంలో మిళితమై ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉంటుంది, మళ్ళీ పిల్లల తల్లుల మధ్య కూడా ఈ బురిడి కొట్టించే ప్రయత్నాలు ఎందుకు ఇట్లా ఉంటాయి? కారణం ఏమిటంటే, ఇతరులతో వ్యవహరించేటప్పుడు తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నటకు, తన రక్షణ కొరకు మాటల్లో కానీ చేతల్లో కానీ రకరకాల గాలిలు చేస్తుంటారు. బురిడి కొట్టించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య సమస్యలకు కారణం ఏంటంటే దబాయింపు, సానుభూతిని ఆశించుట, కుంటి సాకులు చెప్పి పని చేయకుండాట, పని చేయనందుకు అవునను అయితే వేరే కారణాలు చెప్పి తప్పించుకున్నట, మాటలు మారుచుట, అంతా నీకోసమే నటించటము, మభ్య పెట్టడము, దృష్టిని మళ్లించడం వల్ల భార్యాభర్తల మధ్య ఏమైతుంది? నమ్మకత్వం దెబ్బతింటుంది. నిజ నిజాలు తెలిసినప్పుడు ఏమైతుంది? సమస్యలు వస్తాయి. అందువల్ల భార్యాభర్తల మధ్య నిజ నిజాలు దాపరికాలు లేకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా వాటిని కఠినంగా కాకుండా సున్నితంగా చెప్పడం మంచిది. అర్థం చేసుకునే మనసుంటే పరిష్కారం సులభంగానే ఉంటుంది. మార్పు చెందాలనే దృఢనిశ్చయంతో ఉంటే తప్ప ఎవరిని మార్చలేరు.